సో గైస్ ఇప్పుడే మేము ఎగ్స్ అయితే బాయిల్ చేసాం అనమాట. సో బాయిల్ చేసిన తర్వాత ఇవి ఎలా ఉన్నాయంటే డేట్ అయిపోయినాయా లేదా అనేది మాకు తెలియదు. బట్ ఇవి ఓపెన్ చేస్తే ఏమో ఇలా ఉంది. రబ్బర్ పార్టికల్ కూడా వచ్చిందంట చెక్ చేస్తే ఇందాక. సో ఇది ప్లాస్టిక్వా ఫేక్వా అనేది మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇవన్నీ వేస్టే కదా ఎగ్స్ అన్నీ. సో కొనే ముందరైతే మీరు ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట ఎగ్స్ అనేవి. అది ఎలా చెక్ చేసుకోవాలనేది మాకు కూడా తెలియదు. మేము ఫోన్లో చూసుకొని చేసాము. మీరు కూడా చాలా టిప్స్ ఉంటాయి, వాటిని ఫాలో అవ్వండి. సో అది చూసుకోండి కొనే ముందర. సో ఇవి ప్లాస్టిక్ ఏందనేది మాకు అర్థమైంది, అది బాయిల్ చేసిన తర్వాత అర్థమైంది. బట్ బాయిల్ చేయకముందు మీరు ఎలా తెలుసుకోవాలి అంటే అనేది మాకు కూడా తెలీదు. కానీ ఒకసారి అడగండి షాప్ అతన్ని, లేదంటే మీరు బాగా తెలిసిన షాప్లో కొనుక్కోండి. అవి అంటే చాలా డేస్ అయితే ఇట్లా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి నేను ఆన్లైన్లో కూడా చూశాను. నార్మల్ ఫేక్ అనేది మాకు కూడా తెలియదు. సో ఇది ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో షూట్ చేస్తున్నా. సో అది సంగతి. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. సో ఇప్పుడు ఆ ఎగ్స్ అనేవి ఫేక్ ఆర్ ఎలా అనేది ఎవరికేం తెలియదు. బట్ అవి తినకూడదని అయితే మనకు అర్థమైంది కదా. సో అది ఎలా తెలుస్తుందంటే బాయిల్ చేసి దాని తర్వాత తినాలన్నమాట. నార్మల్గా అయితే మనం ఆమ్లెట్ అవన్నీ వేసుకుంటే మనకి తెలియకుండా నార్మల్గా తినేస్తాం. సో తినిన తర్వాత మనకేం అనిపించదు. బట్ తినే ముందర ఒకసారి బాయిల్ చేసి చూడండి. బాయిల్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేస్తే మీకు అర్థం అవుతుంది అనమాట అవి తినవచ్చా తినకూడదా అనేది. సో